టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ దాటి పాన్ వరల్డ్ హవా నడుస్తుంది. మన భారీ బడ్జెట్ సినిమాలలో హాలీవుడ్ స్టార్స్ మెరవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఊపిరి, త్రిబులర్ లాంటి సినిమాలలో ఇంటర్నేషనల్ నటులు తెలుగు స్క్రీన్ పై సందడి చేశారు. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీ రణబలి. ఈ సినిమాలో లెజెండరీ హాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇవ్వడంతో రౌడీ స్టార్ క్రేజ్ గ్లోబల్ లెవెల్ కు చేరుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ మూవీ ది మమ్మీలో విలన్ గా మెప్పించిన ఆర్నాల్డ్ వస్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారు. రణబలి అనే ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఆయన సర్ థియోడర్ హెక్టర్ గా అనే ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హాలీవుడ్ విలన్ ఆర్నాల్డ్ వస్లో మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్లోనే రచ్చ లేపడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. త్రిబుల్ తో మొదలైన సంచలనం మన టాలీవుడ్ సినిమాలలో హాలీవుడ్ నటులను పవర్ఫుల్ గా తీసుకురావడంతో జక్కన్న రూటే వేరు. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ హిట్ త్రిబుల్ లో బ్రిటిష్ క్రూరమైన దొరలుగా రే స్టీవెన్స్ అలియాస్ డ్యూడీలో అద్భుతంగా నటించారు. అలాగే ఎన్టీఆర్ సరసన జెనిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్ మన తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తోనే ఇప్పుడు మన మేకర్స్ హాలీవుడ్ వైపు చూస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ విజువల్స్ వండర్ విశ్వంబర చిత్రంలో కూడా హాలీవుడ్ నటుడు థామస్ జెన్ నటిస్తూ ఉన్నారు. ఇలాంటి భారీ చిత్రాలు ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఉండటం వల్ల సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. అలాగే గతంలో అక్కినేని నాగార్జున నటించిన ఊపిరి సినిమాలో గ్యాబ్రియల్లా డెమిట్రియట్స్ ఒక స్పెషల్ సాంగ్స్ లో మెరిసి ప్రేక్షకులను అలరించింది. ఒకప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన టాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ స్టార్లను సైతం ఇక్కడికి రప్పించే స్థాయికి ఎదిగింది. విజయ్ దేవరకొండ రణబలి చిత్రానికి ఆర్నాల్డ్ వస్లో లాంటి హాలీవుడ్ నటుడు తోడవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. ఇక ఈ హాలీవుడ్ కనెక్షన్ మన రౌడీ స్టార్ మార్కెట్ ను గ్లోబల్ లెవెల్లో ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి.